వెల్కమ్ టు సూర్య ఎంటర్స్ అని. ఇప్పుడు మీకు ఒక కిచెన్ చూపించబోతున్నాను. అది మూవీ టవర్స్ అపార్ట్మెంట్స్లో ఒక ఫ్లాట్లో ఉన్నటువంటి కిచెన్ అండి. మీకు కొంచెం ముందు ఏదైతే పిక్స్ ఉన్నాయో అవి మీకు చూపిస్తున్నాను. స్టార్టింగ్ అండి, వుడ్ వర్క్ చేయకముందు ఇట్లా మనకి సిమెంట్ స్లాబ్ అన్నీ వేసి ఉన్నాయి. తర్వాత మనం వుడ్ వర్క్ చేసిన తర్వాత ఇట్లా ఉంది. ఇది వచ్చేసి మూవీ టవర్స్లో చేసినటువంటి కిచెన్ అండి ఇది. మూవీ టవర్స్ అంటే మీకు అర్థమై ఉంటుంది. ఎందుకంటే ఎక్కువగా సంబంధించి మూవీస్కి సంబంధించిన వాళ్ళు డైరెక్టర్లు కావచ్చు, యాక్టర్లు కావచ్చు. తెలుగు మూవీస్లో ప్రొడ్యూసర్లో ఒక ప్రముఖ ప్రొడ్యూసర్ గారి ప్లాట్ అండి ఇది. దాంట్లో ఓన్లీ కిచెన్ చూపించబోతున్నాను. కిచెన్ చాలా సింపుల్గా ఉంటుంది. ఎక్కడ హెవీ డిజైన్స్ కానీ కలర్స్ కానీ ఏమి ఉండవు. సింపుల్ లైట్ కలర్ గ్రైన్స్తో మీరు చూస్తున్నారు చూసారా. ఇవి చూడటానికి ఏంటంటే లైట్ కలర్స్ ఉంటాయి. వుడ్ ప్యాటర్న్ అనమాట. ఎవర్ గ్రీన్ కలర్స్ అండి. వుడ్ ప్యాటర్న్ అంటే మీకు ఐడియా ఉంది కదా. ఎవర్ గ్రీన్ కలర్స్ ఉంటాయి. చూస్తే మీకు లైట్ కలర్ కనిపిస్తున్నాయి కదా. ఇది చాలా సింపుల్గా ఉంది కానీ మంచి క్వాలిటీ అండి, బెస్ట్ క్వాలిటీ. ఇవి వచ్చేసి మన బాస్కెట్స్, ఎస్ఎస్ బాస్కెట్స్ అండి. పైన వచ్చేసి మీరు కట్లరీ చూస్తున్నారు, షీట్ కట్లరీ అంటారు దీన్ని. ఈ పైన ఒకటి మనం షీట్ కట్లరీ పెట్టి కింద ఇవన్నీ కూడా ఇక ప్లెయిన్ ఇచ్చేసామండి. ఎందుకంటే క్లయింట్ అట్లాగే కావాలని అనేసరికి ఇవన్నీ మనం ప్లెయిన్ పెట్టాం. ఈ ఏరియాలో మీరు ఏమైనా పెట్టుకోవచ్చు. ఈ ఏరియాలో కప్ సాసర్ పెట్టుకోవచ్చు. దీని కింద మనం ఎక్కువ శాతం ప్లెయిన్గా పెట్టుకోవడం మంచిది. ఎందుకంటే 3 వచ్చినాయి కాబట్టి ప్లేస్ మేనేజ్ చేసుకోవడానికి ప్లెయిన్ పెట్టుకుంటే చిన్న ఏమైనా సరే పెట్టుకోవచ్చు. సాధారణంగా ఇట్లా పెట్టుకోవడం మంచిదండి. ఇక లెఫ్ట్కి వచ్చేసరికి మనం ఇవి 2 ప్లెయిన్ పెట్టాము. ఈ ఏరియాలో ఒకటి మనం థాలి అని పెట్టుకోవచ్చు, అంటే మనం కంచాలు పెట్టుకోవడానికి పెట్టుకోవచ్చు. కానీ ఇక్కడ మాత్రం మనం ఇది ప్లెయిన్గానే పెట్టాం. కిందది కూడా ప్లెయిన్గానే పెట్టాం. ఈ కిచెన్లో మీరు ముఖ్యంగా గమనించినట్లయితే ఈ ప్లాట్ఫామ్ ఆల్రెడీ వేసిందే అండి. ఈ సైడ్ ఉన్న ఫ్లాట్స్ అన్నీ కూడా షింక్ ఏంటంటే ఇటుపక్క కాకుండా రైట్ సైడ్లో ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకి జస్ట్ ఇది వచ్చేసి ఒక బాక్స్ ఇచ్చేసాము, హ్యాంగింగ్ బాక్స్. ఇక్కడ కిటికీ వచ్చింది. ఇటు పక్కన చిమ్మి పక్కన మనకి చిమ్మి పెట్టలేదు, కానీ ఇటు పక్క ఒక బాక్స్ ఇచ్చాము, హ్యాంగింగ్ బాక్స్. ఇది విత్ గ్లాసెస్ మనకి ఏమైనా ఉంటే కనుక మనకి కనిపించే ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇది ట్యాప్ కింద చూసారా, అది వచ్చేసి మనకి అది వాటర్ ప్యూరిఫైది. దీనికి సంబంధించి మనం స్టోర్ రూమ్ చూస్తున్నారు మీరు. ఈ స్టోర్ రూమ్ చూసారా, అన్నీ ఓపెన్గా ఉంటాయి, ఎటువంటి డోర్స్ ఉండవు దీనికి. ఎందుకంటే ఈజీగా మనం లోపల ఏ ఉంటాయి పెట్టినవి తీసుకోవడానికి. దాని క్లాంపులు చూసారా, చాలా డిఫరెంట్గా ఉన్నాయి. అవి మీకు డీటెయిల్గా మీకు చూపిస్తానండి. ఆ క్లాంపులు విడివిడిగా ఇందులో ఎటువంటి మెటీరియల్ వాడామని మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇది వచ్చేసి ప్లైవుడ్ అండి, యూరో గర్జన్. ఈ బాస్కెట్స్, ఇది వచ్చేసి ఇబ్కో ఛానల్ అండి, ఛానల్. ఇది వచ్చేసి డోర్ సెట్ అండి, ఇంపోర్టెడ్ కంపెనీ ఇది. డోర్ సెట్ అనమాట. ఇది hinges సాఫ్ట్ క్లోజ్ ఇది. ఇకపోతే మనకి క్లాంప్ మీకు ఇందాక చూపించాను కదా, ఏదైతే స్టోర్ రూమ్లో ఉన్నా ఇవి అనమాట. ఇవి కూడా చాలా బాగుంటుంది. ఈ బాస్కెట్స్, ఇవి మీరు ఇంతకు ముందు చూసినట్లుగా బాస్కెట్స్. ఇది వర్కింగ్ వీడియో మీకు చూపిస్తున్నాను, అంటే ఎట్లా ఏంటి అనేది మీరు ఇక్కడ చూడొచ్చు. ఎట్లా మనం ఫ్రేమ్స్ ఎట్లా వేసామని. ఇది 100% వాటర్ ప్రూఫ్ అండి. దీంట్లో నీళ్లు పోసి కడగచ్చు. ఇది వచ్చేసి మనం నీళ్లు పోసి కడుక్కోవచ్చు, అంత గ్యారంటీ మెటీరియల్ అనమాట ఇది. నేనే ప్రత్యేకంగా దాన్ని కొన్ని రోజులు నీళ్ళలో పెట్టి ఆ ప్లైవుడ్ని చూసిన తర్వాత నేను రికమెండ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే కస్టమర్స్ ఏంటంటే నేను చెప్పిన దాన్ని బట్టి వాళ్ళు కొన్ని లక్షలు పెట్టి వాళ్ళు వుడ్ వర్క్ చేయించుకుంటారు. అందుకని చెప్పేసి నేను ఇట్లా ముందుగానే ఏదన్నా నేను రికమెండ్ చేసేటప్పుడు, అది మెటీరియల్ వాడేటప్పుడు నేను ప్రత్యేకంగా దాన్ని గమనించి ఇది నేను అనుకున్నట్టుగా ఉందా లేదా అనేది చెప్పిన తర్వాతే నేను వాళ్ళకి సజెస్ట్ చేస్తాను. డెక్లమ్ కూడా మనకి రాయల్ టచ్ డెక్లమ్ అండి. మంచి డెక్లమ్ వాడాం. దీంట్లో కలర్స్ ఏంటంటే చాలా డిఫరెంట్గా వేసుకోవచ్చు. కాకపోతే క్లయింట్ ఏంటంటే చాలా సింపుల్గా ఇష్టపడేవాళ్ళు అనమాట. సింపుల్గా ఇష్టపడేవాళ్ళు కాబట్టి మనం ఆ కలర్ వేయటం జరిగింది. కలర్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇది లైట్ కలర్ అనమాట. కిచెన్లోకి వెళ్ళేసరికి చాలా సింపుల్గా ఉంటుందని. మెటీరియల్ అన్నీ కూడా అంటే కిచెన్ సింపుల్గా ఉంది,
మెటీరియల్ క్వాలిటీ మాత్రం చాలా బెస్ట్ క్వాలిటీ వాడామండి దీంట్లో. అన్నీ వాటర్ ప్రూఫ్ అనమాట. మనం ఈ టైంలో కూడా అవి కడగచ్చు వాటర్ పెట్టి లోపల కూడా అనమాట. అంత కంపెనీ మంచిది, వాటర్ ప్రూఫ్ అనమాట. మీరు కరెక్ట్గా గమనించి చూసినట్లయితే అక్కడ బ్రిక్స్కి ఏదైతే సిమెంట్ ప్లేస్ ఉందో దాన్ని మనం ఎట్లా మేనేజ్ చేసామో చూడండి. పక్కన జస్ట్ గ్రూవ్ కనబడుతుంది కానీ దానికి సంబంధించి ఇంకేం కనిపించదు, జస్ట్ అట్లా గ్రూవ్ ఉంటుంది. ఒక 3 mm గ్రూవ్ మాత్రం ఉంటుంది అనమాట. అంతకుమించి ఎక్కువగా మనకి గ్యాప్లో ఆ ఫ్రేమ్ టైప్ ఇట్లా కనిపించడం అనేది ఎక్కడ ఉండదు అలాగా. ఏంటంటే ఇంచుమించు అంటే ఫుల్లీ మాడ్యులర్ టైప్లో ఉంటుంది ఇది. అట్లా ఉంటుందన్నమాట ఈ మొత్తం వర్క్ వచ్చేసేసి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళు లేదా మీ రిలేటివ్స్ ఎవరైనా ఒకవేళ కన్స్ట్రక్షన్ లేదా ఇంటీరియర్స్ చేయించుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి జస్ట్ రికమెండ్ చేయండి. దానివల్ల మన ఛానల్లో కూడా చాలా వీడియోస్ ఉన్నాయి, అవి మీకు చూస్తే కనుక ఒక ఐడియా వస్తుంది. ఎందుకంటే చేయించుకునే ముందు ఏవైతే మనం కొన్ని ఫ్లాట్స్ కొన్ని ఏవైతే ఉన్నాయో చూసినట్లయితే మనం ఎట్లా చేయించుకోవాలనేది ఒక ఐడియా ఉంటుంది. ఒకసారి ఛానల్లో వీడియోస్ గమనించండి. మీరు ఒకవేళ ఇంటీరియర్ చేయించుకోవాలనుకున్నట్లయితే కనుక మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చండి. వీడియో లాస్ట్లో నా నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్కి మీరు కాల్ చేసి మీరు ఏమన్నా ఉంటే అడగచ్చు. ఎస్టిమేషన్ కావచ్చు, ఇట్లా ఏమైనా ఉంటే మీరు అడగచ్చు. ఇది మన స్టోర్ రూమ్ చూడండి ఒకసారి. ఈ స్టోర్ రూమ్ చాలా సింపుల్గా ఉంటుందండి. ఇది జస్ట్ బయట డోర్ తప్ప వీటికి ఎక్కడ డోర్స్ ఉండవు. డైరెక్ట్ మన హెయిగా ఉంటాయి, ఈజీగా తీసుకోవటానికి అనమాట. క్లాంప్స్ ఫిట్ చేసి హెవీ వెయిట్ కూడా. ఈ స్టోర్ కూడా చాలా పెద్దదండి ఇది. అయినా సరే ఓపెన్ పెట్టుకున్నారు, ఎందుకంటే ఈజీగా తీసుకోవడానికి ఈజీగా ఉంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మరొక వీడియోలో మరొక టాపిక్తో మేము ముందుకు వస్తాం.